హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSKSR క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి SSC CGL ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మరొక 10 రోజుల్లో జరగబోతుందండి. అయితే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఈ 10 రోజుల్లో ఏమి చదవాలి, అలాగే మీరు చేయకూడనటువంటి 3 మిస్టేక్స్ ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి Tier 1 లేదా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి టోటల్గా ఈ 4 టాపిక్స్ నుంచి మనకి 200 మార్క్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈచ్ టాపిక్ నుంచి 25 క్వశ్చన్స్ చొప్పున మనకి ఎగ్జామినేషన్లు అడుగుతారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో టోటల్గా మనకి 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 0.5 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ 10 రోజుల్లో మీరు ఏ విధంగా చదవాలి, ఏం చదవాలనేది చెప్పబోయే ముందుగా మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఈ టాపిక్ వైజ్గా మీరు టైమింగ్ అనేది అలాట్ చేసుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి జస్ట్ 1 అవరే ఉంటుంది ఎగ్జామినేషన్. 1 అవర్ 20 మినిట్స్ వచ్చేసి ఎవరైతే స్క్రైబ్ని పెట్టుకుంటారో వారికి ఇస్తారు. అంటే వారికి 80 మినిట్స్ వరకు టైం ఉంటుంది. మిగిలిన వారికి 60 మినిట్స్ మాత్రమే టైం ఉంటుంది. ఈ 60 మినిట్స్ని మీరు టాపిక్ వైజ్గా డివైడ్ చేసుకోవాలి. ఇందులో ముందుగా చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ లేదా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి జస్ట్ మీరు ఒక 10 మినిట్స్ మాత్రమే టైం అనేది ఈ టాపిక్కి కేటాయించాలండి. అంతకు మించి మీరు టైం అనేది కేటాయిస్తే మిగిలినటువంటి టాపిక్స్ పైన మీకు ప్రభావం అయితే పడుతుంది. కాబట్టి మీరు 10 మినిట్స్ లోపు మీరు జనరల్ అవేర్నెస్ టాపిక్ని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు తెలియనటువంటి క్వశ్చన్ ఏదైనా వచ్చినట్లయితే జనరల్ అవేర్నెస్ నుంచి ఇదేదో మ్యాథ్స్ ప్రాబ్లం కాదు, కాబట్టి ఏదైనా ఫార్ములా వేసి ఆన్సర్ తీసుకొద్దామని చెప్పేసి ట్రై చేసేది కాదు. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ క్వశ్చన్ని స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. జనరల్ అవేర్నెస్ కానీ జనరల్ ఇంగ్లీష్ కానీ ముఖ్యంగా మీరు చేయాల్సింది గన్ షాట్ క్వశ్చన్స్కి, అంటే మీకు కరెక్ట్గా 100% ఆన్సర్ తెలుసు ఈ క్వశ్చన్కి అనుకుంటేనే మీరు ఆన్సర్ చేసి రండి. అంతే తప్ప మీరు నెగిటివ్ మార్క్ని కూడా మర్చిపోయి మీకు తోచింది లేదా ఇది కరెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి గెస్ వర్కింగ్ కనుక మీరు చేశారు అంటే మీకు వచ్చినటువంటి మార్కులు కూడా పోతాయి. పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. కాబట్టి ఎవరు కూడా గెస్ వర్క్ అయితే చేయొద్దు. 100% గన్ షాట్గా మీకు తెలుసు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనుకుంటేనే జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి సంబంధించి ఈ విధంగా చేయండి. సో కరెక్ట్ క్వశ్చన్స్కి మాత్రమే మీరు ఆన్సర్ చేసి, తెలియదు క్వశ్చన్ చదివిన వెంటనే మనకి ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసా తెలియదు అనేది మనకి ఈజీగా మైండ్లో తెలిసిపోతుంది. కాబట్టి తెలిస్తే ఆన్సర్ చేయండి, తెలియకపోతే ఇమ్మీడియట్గా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. అప్పుడు మీకు టైం సేవ్ అవుతుంది అండ్ మీరు నెగిటివ్ మార్క్స్ని కూడా అవాయిడ్ చేయగలుగుతారు. ఈ 2 బెనిఫిట్స్ మీరు పొందవచ్చు అనమాట, మీకు తెలియనటువంటి క్వశ్చన్ అవాయిడ్ చేయడం వల్ల. కాబట్టి ఇక్కడ జనరల్ అవేర్నెస్కి సంబంధించి 10 మినిట్స్ టైం కేటాయించండి. తర్వాత ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి సంబంధించి 12 మినిట్స్ టైం అయితే సరిపోతుందండి. సో ఇందులో మీకు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కానీ లేకపోతే క్లోజ్ టెస్ట్ కానీ ఇచ్చాడు అంటే కొంచెం టైం తీసుకుంటుంది తప్ప మిగిలినటువంటి క్వశ్చన్స్కి సంబంధించి మీరు ఫాస్ట్గానే ఆన్సర్ చేయగలుగుతారు. ఈవెన్ ఎర్రర్ కరెక్షన్స్ అయినా, నో ఇంప్రూవ్మెంట్ స్టేట్మెంట్స్ అయినా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయినా వీటన్నిటిని కూడా మీరు ఈజీగానే అటెంప్ట్ చేయగలుగుతారు. ఫాస్ట్గానే మీకు అయిపోతుంది. కాబట్టి జనరల్ అవేర్నెస్ కంటే ఒక 2 మినిట్స్ ఎక్స్ట్రా టైం అయితే పెట్టుకోండి. సో ఈ 2 టాపిక్స్కి కలిపి మనకి ఇక్కడ 22 మినిట్స్ ఇక్కడే మనకి టైం అనేది అయిపోతుంది. సో మిగిలినటువంటి 38 మినిట్స్ టైం ఏదైతే ఉందో, సో ఈ 38 మినిట్స్ని మీరు ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి మీరు కేటాయించుకోవాలి. సో ఈ పర్టికులర్ 38 మినిట్స్ ఏదైతే ఉందో ఈ 38 మినిట్స్లో 18 మినిట్స్ మీరు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి కేటాయించండి. మిగిలినటువంటి 20 మినిట్స్ని క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి కేటాయించుకోండి. సో ఈ విధంగా మీరు టైం అనేది మీరు సపరేట్ చేసుకోవాలి. ఇచ్చినటువంటి 60 మినిట్స్ని మీరు సపరేట్ చేసుకొని నెగిటివ్ మార్క్ని అవాయిడ్ చేస్తూ ఈవెన్ యాప్టిట్యూడ్లో అయినా రీజనింగ్లో అయినా కూడా మీకు క్వశ్చన్ చదివిన తర్వాత ఈ క్వశ్చన్కి సొల్యూషన్ మీరు ఏ విధంగా చేయాలి అనేది మీకు తెలియకపోతే, షార్ట్ కట్ మెథడ్ మీకు గుర్తుకు రాకపోతే, ఆన్సర్ ఎలా సాల్వ్ చేయాలనేది మీకు తెలియకపోతే ఇమ్మీడియట్గా మీరు స్కిప్ చేస్తేనే మీరు చాలా సేఫ్ జోన్లో ఉంటారు. చాలామంది కొన్ని క్వశ్చన్స్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, మార్క్స్ పోగొట్టుకుంటామేమో అని చెప్పేసి ఏం చేస్తారంటే గెస్ వర్కింగ్ అనేది చేస్తారు. సో గెస్ వర్కింగ్ వల్ల వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు కూడా పోతున్నాయి తప్ప వాళ్ళు గెయిన్ అయ్యేది ఏమీ ఉండదు. మీరు ఎగ్జామినేషన్ హాల్లో
ఒక క్వశ్చన్కి గెస్ వర్క్ చేసి ఆన్సర్ పెట్టినప్పుడు ఇదే కరెక్ట్ అవుతుందేమో అని అనుకుంటారు. బట్ మీరు బయటకు వచ్చిన తర్వాత చూస్తే సో దానికి సంబంధించి ఆ క్వశ్చన్కి ఆన్సర్ అది అవ్వదు, వేరేది అవుతుంది. కాబట్టి మీరు ఎటువంటి గెస్ వర్కింగ్ అయితే చేయొద్దండి. నేను మళ్ళీ చెప్తున్నాను, గెస్ వర్కింగ్ చేయకుండా మీకు 100% తెలుసు అనుకుంటేనే ఈ 4 టాపిక్స్కి కూడా సేమ్ స్ట్రాటజీని గన్ షాట్ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ తెలుసు అనుకుంటేనే 100% మీకు గన్ షాట్గా వాటికి ఆన్సర్ తెలుసు అనుకుంటేనే మీరు ఆన్సర్ చేసి రండి, లేదంటే మీరు వాటిని వదిలేయండి. అండ్ మనకి ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే ఉంటుంది, మీ అందరికీ తెలుసు. కాబట్టి తెలుగు లాంగ్వేజ్లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. ఇంకా మనకి అలాంటి ఇంప్లిమెంటేషన్ అయితే ఎస్ఎస్సి సిజిఎల్లో చేయలేదు. సో ఎగ్జామినేషన్కి అటెంప్ట్ చేసేటువంటి క్యాండిడేట్స్ నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క విషయాలను మైండ్లో పెట్టుకొని మీరు ఎగ్జామినేషన్ అయితే అటెంప్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ 10 days మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఇక్కడ మీకు 2 సినారియోస్ ఉంటాయి. ఒకటి ఇప్పటి వరకు మీరు టచ్ అయినటువంటి టాపిక్ ఉంటుంది సిలబస్లో. రెండోది వచ్చేసి సబ్జెక్ట్ వైజ్గా ప్రిపరేషన్ చేద్దామని చెప్పేసి అనుకోవడం. ఓకే, ఈ రెండు కూడా రాంగేనండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇప్పటి వరకు సిలబస్ కంప్లీట్ చేయకుండా ఇంకా మీకు సిలబస్ బ్యాలెన్స్ ఉండొచ్చు. అది జీకే కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కావచ్చు. యాప్టిట్యూడ్లో మనకి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ఉంటుంది, అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఇలాగ ఏదైనా కావచ్చు. రీజనింగ్ అయితే ఓకే మీరు చేయండి, తక్కువ రోజుల్లోనే అయిపోతుంది, ఒక 1 or 2 daysలో కంప్లీట్ అయిపోతుంది. కానీ ఎక్కువ టైం తీసుకునేటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఇంతవరకు సిలబస్ మీరు కంప్లీట్ చేయకుండా ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే సో ఆ టాపిక్స్ మీరు ఈ 10 రోజుల్లో అసలు ప్రిపేర్ కావద్దండి. ఓకే, అలాగే సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ ఆపేసేయండి. ఓకే, యాప్టిట్యూడ్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఫస్ట్ టాపిక్ నుంచి నంబర్ సిస్టమ్ నుంచి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ వరకు ప్రతి టాపిక్ కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్దామనేది మీరు అసలు అది మైండ్లోంచి తీసేయాలి. మిగిలిన టాపిక్స్ కూడా అంతే. సబ్జెక్ట్ వైజ్గా సబ్జెక్ట్లో ఉన్నటువంటి టాపిక్ వైజ్గా ప్రిపరేషన్ చేద్దామనుకుంటే మీరు చాలా చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. సో కాబట్టి మీరు ఇంతవరకు సిలబస్ కంప్లీట్ చేయకుండా ఉంటే ఆ పర్టికులర్ సిలబస్ని కంప్లీట్ చేయడానికి కానీ, లేదంటే సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్ చేద్దాం అనుకునేటువంటి క్యాండిడేట్స్ ఈ 10 రోజుల్లో సబ్జెక్ట్ వైజ్గా టాపిక్ వైజ్గా దీనికి సంబంధించి ఈ రివిజన్ చేద్దాం అనుకునేటువంటి వారు ఆ రెండింటిని కూడా అవాయిడ్ చేసి ఈ 10 రోజుల్లో మీరు చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ని బాగా ప్రిపేర్ అవ్వాలి, అంటే రివిజన్ చేయాలి, బాగా చదవాలి. ఓకే, సో ముఖ్యంగా మనకి ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి మనకి చాలా బుక్స్ ఉన్నాయి. 1997 నుంచి మనకి 2024 వరకు ఎస్ఎస్సికి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ ఉండేటువంటి బుక్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి నేను మీకు 1997 నుంచి 2024 వరకు అడిగినటువంటి టాపిక్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కలిపి 10,500 బిట్లకి సంబంధించిన మెటీరియల్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆ మెటీరియల్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అంటే అది ఆ కోర్స్ ఉన్నటువంటి యాప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓన్లీ ఇంగ్లీష్ వరకు మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. జీకే కూడా ఉంది, కానీ అది తెలుగు మీడియంలో ఉందండి. తెలుగు మీడియంలో ఉంది, మళ్ళీ చెప్తున్నాను, తెలుగు మీడియంలో మాత్రమే ఉంది. ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ చేస్తున్నాము. ప్రీవియస్ పేపర్స్ బిట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి ప్రిపేర్ చేస్తున్నాం. ఇట్ విల్ టేక్ టైం. కొంతమంది తెలుగు మీడియం అని చెప్పినా కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది అనుకొని మెటీరియల్ తీసుకొని వాళ్ళు ఈ కోర్సు తీసుకోవద్దు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకి బ్రెయిన్ పనిచేస్తుందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను ప్రొవైడ్ చేసినటువంటి కోర్సు థంబ్నెయిల్లో తెలుగు మీడియం ఇంగ్లీష్కి జీకేకి సంబంధించి తెలుగు మీడియం అని క్లియర్గా మెన్షన్ చేశాను. వీడియోస్లో కూడా చెప్పాను. ఆ కోర్సు డిస్క్రిప్షన్లో కూడా తెలుగు మీడియం అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయినా కూడా ఆ కోర్స్ తీసుకొని ఈ కోర్స్ తీసుకోవద్దు అని చెప్పేసి ఒక వేస్ట్ కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఓన్లీ మీకు ఇంగ్లీష్కి సంబంధించి 10,500 బిట్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 1997 నుంచి 2024 వరకు అడిగినటువంటి బిట్స్ మీకు కావాలి అనుకుంటే ఆ కోర్సులో ఉంది, తీసుకోండి. లేదు అనుకుంటే మీకు ఆల్రెడీ బుక్స్ గురించి తెలిసే ఉంటుంది. కిరణ్ ప్రకాశన్ కావచ్చు, ఇంకా వేరే బుక్స్ అయితే ఉంటాయి. ఆ బుక్స్లో మనకి 1997 నుంచి 2024 వరకు ఎస్ఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా మనకి అందులో అయితే ఉంటాయి. సో అవి మీరు ప్రిపేర్ అవ్వాలి. సో మనకి 4 టాపిక్స్కి సంబంధించి ఉంటాయండి ఆ బుక్స్. ఓకే, ఈ 4 టాపిక్స్కి సంబంధించి ఉంటాయి. మీరు రివిజన్ చేయాలి అనుకుంటే ఇదే పర్ఫెక్ట్ టైము. ఈ 10 రోజులు మీరు రివిజన్ చేయాలి. అది టాపిక్ వైజ్ కాదు, ప్రీవియస్ పేపర్స్ వైజ్గా చేయాలి. సో ప్రీవియస్ పేపర్స్ ఎందుకు చేయాలి అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి అంటే మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి మోడల్స్,
ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించిన క్వశ్చన్స్ చాలా వరకు రిపీట్ అవుతాయి. ఇంకా యాప్టిట్యూడ్ రీజనింగ్కి సంబంధించి చూసుకుంటే మనకి సేమ్ క్వశ్చన్ యాస్టీస్గా రాకపోవచ్చేమో కానీ బట్ మోడల్స్ వస్తాయి, సేమ్ మోడల్స్ వస్తాయి. ఓకే, కాబట్టి మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఎస్ఎస్సి యాస్పిరెంట్ అయి ఉన్నట్లయితే, మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వకుండా వినట్లయితే మీరు చాలా పెద్ద మిస్టేక్ చేశారని చెప్పుకోవచ్చు. ఎస్ఎస్సి యాస్పిరెంట్స్ ఎవరైనా కూడా, అది ఎంటీఎస్ ఎగ్జామ్ అయినా, జీడీ అయినా, సిహెచ్ఎస్ఎల్ అయినా, సీజీఎల్ అయినా, ఎవరైనా కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తం ప్రిపేర్ కాకపోయినా మీకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి, మీకు అనుకూలిస్తున్నటువంటి సమయాన్ని బట్టి అట్లీస్ట్ కొన్ని పేపర్స్ అయినా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంగ్లీష్ జీకేకి సంబంధించి అయితే ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీరు మగ్గప్ చేయాలి. క్వశ్చన్స్ అన్నీ కూడా అవే మనకి రిపీట్ అవుతాయి. ఇందులో మోడల్స్ ఉండవు మ్యాథ్స్ లాగా, బట్ అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. 100% మనకి ఒక 100 క్వశ్చన్స్ వచ్చాయనుకుంటే అందులో 60 to 70 క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ పేపర్స్. అవి 1997 నుంచి 2024 మధ్య ఎన్నో ఎగ్జామ్స్ జరిగాయి. ఎస్ఎస్సికి సంబంధించి ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగాయి. అందులో ఏదో ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎవరినైనా ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ని ఎవరినైనా అడగండి, ఛాలెంజ్. సో మనకి ఎస్ఎస్సిలో రిపిటేటివ్గా క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి. ఓన్లీ ప్రీవియస్ పేపర్స్ని ప్రిపేర్ అయ్యి ఎస్ఎస్సి సీజీఎల్ జాబ్స్నే క్రాక్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు నార్త్లో. మీరు వీడియోస్ కూడా చూడొచ్చు. ఎగ్జామ్స్కి 2 months ముందే ప్రిపేర్ అయ్యాను, 1 month ముందే ప్రిపేర్ అయ్యానని చెప్పేసి చాలామంది ప్రీవియస్ పేపర్స్ని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ని క్రాక్ చేసినటువంటి వారు ఉన్నారు. సో మనకి అంత స్పాంటేనియస్గా మనకి మైండ్ లేకపోయినా కూడా అట్లీస్ట్ మనం ప్రిపరేషన్ అయిపోయింది. మిగిలినటువంటి ఈ 10 రోజుల్ని మనం రివిజన్కి కేటాయించాలి. కాబట్టి రివిజన్ని మనం ప్రీవియస్ పేపర్స్తో స్టార్ట్ చేద్దాము. ఓకే, సో ఇది ఫస్ట్ వన్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి మాక్ ఎగ్జామినేషన్స్. టూ మచ్ ఆఫ్ మాక్ ఎగ్జామినేషన్స్ రాయొద్దండి. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటనే చెప్పాను. ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి మాక్ ఎగ్జామినేషన్స్ ఎక్కువగా రాయొద్దు. ఓకే, ఈ 10 రోజుల్లో అసలు ఎక్కువగా రాయొద్దు. మహా అయితే ఒక 3-4 ఎగ్జామ్స్ రాయండి చాలు. ఓకే, ఎందుకంటే మాక్ ఎగ్జామ్స్లో మీకు తక్కువ మార్కులు వస్తే మీరు చాలా డిప్రెస్ ఫీల్ అవుతారు. నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాబట్టి మాక్ ఎగ్జామినేషన్స్ మీరు ఎక్కువగా రాయొద్దు. ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నీ రాసుకుంటూ కూర్చోవద్దు. ఓకే, సో ఎందుకంటే అవి మిమ్మల్ని నెగిటివ్ మైండ్ సెట్ని క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఇప్పటివరకు మీరు అటెంప్ట్ చేసింది చాలు. ఆల్రెడీ మీరు అటెంప్ట్ చేసే ఉండాలి. బట్ ఒకవేళ అటెంప్ట్ చేయకపోతే 1 or 2 లేదా మ్యాక్సిమం 3 or 4 మాక్ ఎగ్జామినేషన్స్ని అటెంప్ట్ చేయండి. సో ఇది సెకండ్ పాయింట్. థర్డ్ వన్ వచ్చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎస్ఎస్సి సీజీఎల్కి ప్రిపేర్ అవుతుంటే నీకు మాక్ ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి ఎవరిని అడగొద్దు. అండ్ మీ మార్క్స్ కూడా ఎవరికి చెప్పొద్దు. సో ఫర్ ఎగ్జాంపుల్కి మీ ఫ్రెండ్ని అడిగారు అనుకుందాం. మీ ఫ్రెండ్కి 200కి 150 మార్క్స్కి వస్తున్నాయి, ప్రతి పేపర్లో నేను 150+ స్కోర్ చేస్తున్నారు అని మీ ఫ్రెండ్ అంటే, మీకేమో ప్రతి ఎగ్జామ్లో మాక్ ఎగ్జామ్లో 120నే వస్తున్నాయని చెప్పేసి మీరు అనుకుంటే, మీకు అలాగ వస్తుంటే, సో మీ ఫ్రెండ్కి మీకు 30 మార్క్స్ డిఫరెన్స్ ఉంది. సో వాడికేమో అన్ని మార్క్స్ వస్తున్నాయి, నాకేమో 120నే వస్తున్నాయని చెప్పేసి మీరు ఖచ్చితంగా నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు. సో ఈ నెగిటివ్ మైండ్ సెట్ అనేది ఈ 10 రోజుల ప్రిపరేషన్ మీద పడుతుంది. కాబట్టి మీరు ఎవ్వరికీ కూడా మీ మాక్ ఎగ్జామ్స్కి సంబంధించిన మార్క్స్ గురించి చెప్పొద్దు, మీ ఫ్రెండ్స్ని కూడా అడగొద్దు. సో అడగకుండా మీరు మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి, రివిజన్ చేయండి, ప్రీవియస్ పేపర్స్ని రివిజన్ చేయండి అన్ని టాపిక్స్కి సంబంధించి. అలాగే మాక్ ఎగ్జామ్స్ తక్కువగా రాయండి. ఓకే, మ్యాక్సిమం 3 or 4 మాత్రమే రాయండి. 10 రోజుల్లో ముందే రాసేసేయండి. రేపు ఎల్లుండిలోపు కంప్లీట్ చేసుకోండి. మిగిలిందంతా కూడా మీరు ప్రిపరేషన్కి, రివిజన్కి టైం కేటాయించుకోండి. తర్వాత మీ యొక్క మాక్ ఎగ్జామ్స్కి సంబంధించిన మార్క్స్ మీ ఫ్రెండ్స్కి చెప్పడం కానీ, వాళ్ళ మార్క్స్ మీరు అడగడం కానీ చేయొద్దు. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఈ పర్టికులర్ ఎస్ఎస్సి సీజీఎల్ Tier 1కి సంబంధించి మీరు ఈ విధంగా ఈ 10 రోజులు ప్రిపేర్ అవ్వండి. మనకి 9th సెప్టెంబర్ నుంచి 26th సెప్టెంబర్ వరకు ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయి. మీ అందరికీ తెలుసు. మనకి 1 or 2 డేస్లో అడ్మిట్ కార్డ్స్ కూడా రిలీజ్ చేస్తారు. సో రిలీజ్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను మీకు. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారికి కూడా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. ఓకే, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఎస్ఎస్సికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్.